హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టేషన్, లాప్రోస్కోపిక్ సర్జన్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిన్న నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చూశాను. దాంట్లో ఒక కపుల్ ఇంట్లో నార్మల్ డెలివరీ చేసి దాన్ని వీడియో తీసి పెట్టినారు. దాని కింద కామెంట్స్ అనేది చాలా ఉన్నాయి, కొన్ని పాజిటివ్స్గా ఉన్నాయి. చాలా వరకు హాస్పిటల్లో డెలివరీ చేసుకోవచ్చు కదా అని. కొంతమంది అయితే ఇన్స్పైర్ అయ్యారు, అక్క మీరు చాలా ఇన్స్పైరింగ్ వీడియో పెట్టారు అని కంగ్రాచులేషన్ చేస్తూ పెట్టారు. ఈరోజు నేను ఈ వీడియో అనేది ఆ హోమ్ డెలివరీ గురించి చేస్తున్నాను. ఈ హోమ్ డెలివరీ వల్ల నష్టాలు అనేది ఏంటంటే, మదర్ డెలివరీ అయ్యాక ఒకవేళ పీపీహెచ్ అంటే ఎక్కువ బ్లీడింగ్ అయిందనుకోండి, అది మేజర్ కాజ్ ఆఫ్ డెత్. డెలివరీ అయ్యాక తల్లి చనిపోయిందని వింటుంటారు వార్తల్లో. దానికి మేజర్ కాజ్ ఆఫ్ డెత్ వచ్చి ఈ అటోనిక్ పీపీహెచ్. దానివల్ల అదే డెలివరీ హాస్పిటల్లో డెలివరీ అయితే ఒకవేళ ఆ బ్లీడింగ్ అయినా కానీ మేము ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేయగలము, పేషెంట్ సేవ్ చేయగలము. అలానే బేబీ డెలివరీ అయ్యాక బేబీ కానీ ఏడవలేదనుకోండి, శ్వాస తీసుకోలేదనుకోండి, ఇంటికాడ డెలివరీ అయినప్పుడు మనం ఆ బేబీని కాపాడుకోలేము. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి బేబీని ఎలా కాపాడాలో తెలిసి ఉండదు. కాబట్టి అట్లాంటప్పుడు అలాంటి బేబీ హాస్పిటల్లో డెలివరీ అంటే వెంటనే మేము బేబీకి రీసస్టేషన్ చేసి బేబీకి బతికి ఊపిరి ఇవ్వగలము. ఇంకా కొన్ని నార్మల్ డెలివరీ ట్రై చేసినప్పుడు కొన్ని అబ్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోతుంది, అంటే బిడ్డ ఇరుక్కుపోతుంది. ఇంట్లో డెలివరీ చేసుకున్నప్పుడు ఆ బేబీ అనేది ఇరుక్కుపోతుందా లేదని వాళ్ళు ఇంట్లో నార్మల్గా ట్రై చేసుకునే వాళ్ళకి ఎప్పుడు ఇరుక్కుంటుంది, బేబీ లోపల గుండె చప్పుడు ఎలా ఉంది, బిడ్డ లోపల ఏమన్నా మస్ట్ కూర్చుందా లేదా అని వాళ్ళకి తెలియదు. అదే హాస్పిటల్లో డెలివరీ అయితే ఆ పర్యవేక్షణలో బేబీ కండిషన్ ఎలా ఉంది, మదర్ కండిషన్ ఎలా ఉంది, బిడ్డ ప్రోగ్రెస్ అవుతుందా, అంటే లేబర్ ప్రోగ్రెస్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. కొంతమంది కామెంట్స్లో పాతకాలంలో అంతా నార్మల్ డెలివరీస్ అయ్యేది, ఇప్పుడే హాస్పిటల్స్లో డెలివరీ అవుతున్నాయి అని కూడా కామెంట్ చేశారు. దాని గురించి తెలియాలంటే ఎంఎంఆర్, ఐఎంఆర్ అంటారు, మెటర్నల్ మార్టాలిటీ రేటు, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అని ఉంటుంది. ఆ ఐఎంఆర్, ఎంఎంఆర్ అనేది పాతకాలంలో చాలా ఎక్కువ ఉంది. ఈ కాలంలో ఈ ఐఎంఆర్, ఎంఎంఆర్ అనేది చాలా అప్పుడు వేలల్లో ఉంటే ఇప్పుడు వంద లోపే వచ్చేసింది. దీనికి మెయిన్ కారణము హాస్పిటల్ డెలివరీస్. దీని గురించి డీటెయిల్గా ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా కింద ఇస్తున్నాను, దాన్ని చూడండి. మీకు డీటెయిల్గా హాస్పిటల్ డెలివరీస్ యొక్క బెనిఫిట్స్ గురించి మీకు దాంట్లో చెప్పున్నాను. కాబట్టి ఈ హోమ్ డెలివరీస్ అనేది ఎంకరేజ్ చేయకండి. ఎప్పుడన్నా కానీ హాస్పిటల్ డెలివరీసే తల్లికి బిడ్డకి క్షేమము. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కొంచెం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.